గ్రామ పంచాయతీకి చేరుకున్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్య నెలకొన్న ఘర్షణ అయితే తీవ్ర ఉద్రిక్తకైతే దారి తీసిందనే చెప్పుకోవచ్చు. అయితే ఆ సమయంలో ఒక ఆర్మీ జవాన్ అక్కడ ఉండడం, కారులో ఉండడం జరిగింది. ఈ నొల్లి ఏదైతే ఘర్షణ పడుతున్న వారిని చూసైతే వారైతే అడ్డుకునే ప్రయత్నం అయితే ఇటు ఆర్మీ జవాన్ కూడా చేసినట్టు తెలిసింది. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్య జరుగుతున్న ఘర్షణకి ఈ జవాన్ అయితే మధ్యలోకి వెళ్లి కంట్రోల్ చేసే ప్రయత్నంలో ఇటు కాంగ్రెస్ నాయకులు అయితే ఇటు ఆర్మీ జవాన్ ని కూడా కొట్టినట్టయితే ప్రాథమికంగా మనకైతే తెలుస్తున్న బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతున్న సమాచారం అయితే ఉంది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 7 గంటల నుంచి అయితే పోలింగ్ ప్రక్రియ అయితే మొదలైందనే చెప్పుకోవచ్చు. అయితే చలి తీవ్రత ప్రభావం వల్ల ఉదయం 9 గంటల వరకు అయితే మందకోడిగా అయితే ఎన్ని ఓటర్లు అయితే రావడం జరిగింది. 9 అనంతరం అయితే కొంచెం ఓటర్ల వస్తున్న క్రమం అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ వరకు అయితే మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 35% అయితే పోలింగ్ అయితే నమోదైందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ తొలి విడత, రెండో విడతల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోయినా మూడో విడతల సంబంధించి అయితే కొన్ని అవాంఛనీయ సంఘటనలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వరంగల్ జిల్లాకు సంబంధించి చెన్నారావుపేట వల్ల మండలంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య 2 రోజుల క్రితం అయితే అర్ధరాత్రి 11 గంటల సమయంలో ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. అయితే బీఆర్ఎస్ నాయకులనైతే కాంగ్రెస్ పార్టీ నాయకులైతే తీవ్రంగా కొట్టినట్టు తెలుస్తుంది. అప్పుడు అర్ధరాత్రి సమయంలో ఈ భయానక వాతావరణంలో గ్రామస్తులు అయితే తీవ్ర ఆందోళన చెందారు. అయితే గాయపడినటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వారిని అయితే వారైతే హాస్పిటల్ కి అయితే తరలించిన నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికీ కొన్ని చోట్ల అయితే 2 విడతల్లో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోయినా మూడో విడత ఎన్నికలకైతే కొంచెం చెదురు మదురు సంఘటన అయితే చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. అయితే మూడో విడత ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 564 గ్రామ పంచాయతీలు అయితే ఉండడం జరిగింది. దీంట్లో ఇప్పటికే 34 గ్రామ పంచాయతీలు అయితే ఏకగ్రీవం అయ్యాయి. మొత్తంగా 530 గ్రామ పంచాయతీలు అయితే ఎన్నికలైతే ఈ రోజు నిర్వహిస్తున్నారు అధికారులు. దీంతో 1773 మంది అభ్యర్థులు అయితే ఈ పోటీలో అయితే పాల్గొనడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి 1 గంటల వరకు అయితే ఎన్నికలకు ప్రక్రియ అయితే కొనసాగనుంది. అనంతరం 1 గంటల నుంచి 2 గంటల వరకు అయితే విశ్రాంతి సమయం ఇస్తారు. ఆ తర్వాత 2 గంటల తర్వాత అయితే ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్క ప్రక్రియ అయితే మొదలు కానున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొదటిగా గ్రామానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు అయితే చేపడతారు. ఆ తర్వాత గ్రామ సర్పంచ్, అదే విధంగా ఎవరైతే వార్డు సభ్యులు గెలిచారో వారైతే గ్రామ ఉప సర్పంచ్ అయితే ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ మొత్తం పోరు అయితే 3 విధాలుగా జరిగినట్టు గ్రామ పోరు అయితే ఈ రోజుతో ముగుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మధ్య తీవ్ర పోటీ అయితే నెలకొంది అనే చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా ఇప్పటి వరకు చూసుకుంటే మొదటి రెండో విడత ఎన్నికలకు చూసుకుంటే మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 8 గ్రామ పంచాయతీలు ఉండగా ఇప్పటికీ ఇక్కడైతే 649 మంది గ్రామ సభ్యులు అయితే కాంగ్రెస్ పార్టీ అయితే కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇటు 329 గ్రామ పంచాయతీలను అయితే బీఆర్ఎస్ పార్టీ అయితే గెలుచుకుందనే చెప్పుకోవచ్చు. అయితే తొలి విడతల్లో చూసుకుంటే 324 గ్రామ పంచాయతీలు అయితే కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. మొత్తంగా 555 గ్రామ పంచాయతీలు గాను 324 గ్రామ పంచాయతీలను ఇటు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 150 గ్రామ పంచాయతీలను అయితే బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్న నేపథ్యం కల్పిస్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ 30% స్థానాలను అయితే గెలుచుకోవడం జరిగింది. అయితే రెండో విడతకు వచ్చేసి 564 గ్రామ పంచాయతీలో 508 గ్రామ పంచాయతీలకైతే ఎన్నికలు నిర్వహించారు. దీంట్లో మొత్తంగా 325 గ్రామ పంచాయతీ స్థానాలను అయితే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తంగా 179 గ్రామ స్థాయి గ్రామ పంచాయతీలను అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. అయితే మొదటి విడత చూసుకుంటే రెండో విడతలో 5.4% అయితే ఎక్కువగా బీఆర్ఎస్ అయితే గెలుపొందనే చెప్పుకోవడం జరిగింది. దీంతో గ్రామాలలో అయితే బీఆర్ఎస్ పార్టీకి కూడా ఆదరణ పెరిగిందనే చెప్పుకోవచ్చు. మొత్తంగా 1008 గ్రామ పంచాయతీలకు ఇప్పుడు పోలింగ్ జరగా 649 అయితే కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 329 అయితే బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. అయితే గ్రామాల్లో చూసుకుంటే అధికారులు ఎంతవరకు ఓటు వేసే క్రమాన్ని వాళ్ళకి చూపిస్తున్నారు? ఎందుకంటే కొంతమంది ఎలా ఫోల్డ్ చేయాలో ఏంటో కొంత తెలియదు. అక్కడ అధికారులు ఏ రకంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు? ఇంకా వాళ్ళకి త్రాగునీరుకు సంబంధించిన అన్ని కేంద్రాల దగ్గర అందుబాటులో ఉంచారా? ఎలా ఉన్నాయి? ఇప్పటికైతే అధికారులు అయితే నిన్న నుంచి అయితే ఉదయం నుంచి అయితే సంబంధించిన ఏర్పాట్లు అయితే చేశారు. అయితే వాటర్, అదే విధంగా మంచినీటి సదుపాయం, కొన్ని చోట్ల క్యూ లైన్లు కూడా